హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నూడిల్స్ ఆమ్లెట్ తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఒక స్లైసు నూడిల్స్ తీసుకుని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్న నూడిల్స్లో నూడిల్స్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాము. నూడిల్స్తో తయారు చేసుకునే రెసిపీల్లో ఇది కూడా ఒక ఈజీ రెసిపీ అండి. ఇలా నూడిల్స్ని దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము నూడిల్స్ని. ఇప్పుడు ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకుని కలుపుకుందాము. ఇందులో 2 కోడిగుడ్లను పగలగొట్టుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేయాలి. ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆమ్లెట్ ఒక పక్కన కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిన ఆమ్లెట్ మీద చీజ్ తురుము వేసుకుందాము. చీజ్ అనేది ఆప్షన్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. చీజ్ కరిగేంత వరకు మూత పెట్టుకుని వేడి చేసుకుందాము. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. అంతే అండి, నూడిల్స్ ఆమ్లెట్ రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.